హాయ్ హలో నమస్తే. వెరీ 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 గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనము మన సెకండ్ డే ఆఫ్ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఉన్నాము. అండ్ ఈరోజు మనము వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రాంలో ఉన్నాము. సో ఈ వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే, వెస్టీజ్ని కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇది మనము ఈ వెస్టీజ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవద్దు, ఎలా కొత్త నెట్వర్క్ ఫామ్ చేయాలి అని ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్కి ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తుంది వెస్టీజ్ గురించి. అండ్ వెస్టీజ్లో ఎలా పని చేస్తే సక్సెస్ఫుల్ అవుతామని. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా ఒపీనియన్ బట్టి ఏం చెప్తానంటే, ఈ ప్రోగ్రామ్ చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ నేను నా వెస్టీజ్ జర్నీలో కూడా స్టార్టింగ్ అటెండ్ కాలేకపోయాను, కానీ మధ్యలో ఈ వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అండ్ జస్ట్ ఆ వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన ఆ వారం నుంచి నా బిజినెస్లో స్టెబిలిటీ, నా బిజినెస్లో నేను చేస్తున్న వే ఆఫ్ బిజినెస్ మొత్తం చేంజ్ అయింది. అండ్ ఐ హ్యావ్ సీన్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మీరు ఈ వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ని స్టార్టింగ్లోనే చూసి అర్థం చేసుకొని మంచిగా అప్లై చేస్తే ఐ నో యూ విల్ గెట్ వెరీ ఆసమ్ రిజల్ట్స్. సో లెట్స్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ నౌ. సో అసలు ఎవరైనా ఏ మనిషి అయినా కెరియర్లో ఏం కావాలనుకుంటారు. ఫర్ సపోజ్ ఒక చిన్న పిల్లగాడిని నువ్వు పెద్ద అయినాక ఏం కావాలనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? డాక్టరో, పైలటో, ఇంజనీరో, సైంటిస్టో ఇలాంటి ఏదో ఎగ్జాంపుల్ చెప్తారు. కానీ ఏ పిల్లాడైనా దొంగ కావాలని, దోపిడీదారుని కావాలని, లేదా రౌడీని, గుండాని కావాలని అంటారా? అన్నారు. ఎందుకు? బికాజ్ ఎవరికైనా కావాల్సింది ఏంటి? రెస్పెక్ట్, డబ్బులు, మంచి రిటైర్మెంట్ అయినాక మంచి సక్సెస్, సెక్యూరిటీ, 10 మందిలో మంచి గుర్తింపు, ఇలాంటివే కావాలి. సో అంతేకాదు, కెరియర్ అంటే ఏంటి? పెద్ద అయినాక చచ్చేదాకా చేసేది. అంటే ఒక్కసారి స్టార్ట్ చేసామంటే చచ్చేదాకా దానిలోనే ఉంటాం. అలానే ఎవరైనా 5 years డాక్టర్ అవుతా, ఇంకో 5 years ఇంజనీర్ అవుతా, ఇంకో 5 years ఐటీ ప్రొఫెషనల్ అవుతా అని నాకు తెలిసి అయితే ఎవ్వరు అన్నారు. సో కెరియర్ అంటే మనకు లైఫ్ ఇవ్వాలి, మంచి గుర్తింపు, నేమ్, ఫేమ్, అంతేకాకుండా డబ్బు ఇవ్వాలి. అంతేకాకుండా మన జీవితాంతం చచ్చిపోయేదాకా చేసేదే కెరియర్. సో మరి ఇప్పుడు మీరున్న కెరియర్, ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న కెరియర్ మీకు అన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తుందా? అంటే మీరు ఆనందంగా ఉంటుర్రా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రెజెంట్ జాబ్? మీరు చేసే పనితో మీరు ఆనందంగా ఉన్నారా మరి ఇప్పుడు? సో మరి ఒకవేళ మీరు ఆనందంగా ఉండకపోతే మరి ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్ ఏంటి? మీ లైఫ్లో ఎలా గ్రో కావాలనుకుంటున్నారు? అండ్ మీరు ఆనందంగా ఉండాలంటే కావాల్సిన ఇన్కమ్ లెవెల్కి ఎలా రీచ్ కావాలనుకుంటున్నారు? మీకు ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీకు డబ్బు సరిపడలేదు, ఆ విషయం మీ పిల్లలు కూడా తెలుస్తుంది. సో మీ పిల్లలు కూడా అడుగుతారు మీ దగ్గరకు వచ్చి, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నాకు ఈ బొమ్మ కొనిపెట్టావా అని, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఈ బ్యాగ్ కొనిపెట్టావా అని. వాళ్ళు ఏమని అడుగుతారు? మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అని అడుగుతారు, కానీ నాకు ఇది కొనిపెట్టు, ఇది కొట్టిపెట్టు అని మానం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. సో ఇలానే కొనసాగుతూ మీరు మీ జాబ్లో సరిపడ శాలరీ లేక ఇలాంటి కాంప్రమైజ్డ్ లైఫ్ బతుకుతూ పోతే, అండ్ మీ పిల్లలు కూడా సేమ్ ఇదే నేర్పిస్తే, వాళ్ళు కూడా పెద్ద అయినాక అలాంటి కాంప్రమైజ్డ్ లైఫే బతకాల్సి వస్తుంది. అండ్ అప్పుడు మీరు ముసలిగా అయినప్పుడు మీ పిల్లల్ని అడగాల్సి వస్తుంది, మీ దగ్గర డబ్బు ఉంటే నన్ను ఈ తీర్థయాత్రలకి తీసుకెళ్ళవా, ఇక్కడికి తీసుకెళ్ళవా, ఇది కొనిపెట్టావా, అది కొనిపెట్టావా అని. సో ఈ సర్కిల్ మళ్ళీ రిపీట్ అయింది. మీ దగ్గర స్టార్ట్ అయింది, మీ పిల్లల దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ మీ దగ్గర ఎండ్ అవుతుంది. చూడండి, మరి ఈ గ్రోత్ సైకిల్ తిరుగుతూ ఉండొద్దంటే ఏం చేయాలి? ఖర్చులు పెరుగుతున్నాయి మనకు తెలుసు. ప్రతి 3 yearsకి మన పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి 10 yearsకి అన్ని ధరలు డబల్ అవుతూ పోతున్నాయి. మరి మీ ఇన్కమ్ డబల్ అవుతుందా? 3 years తర్వాత మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 5 years తర్వాత ఎంత ఉంటుంది ఆలోచిస్తున్నారా? 10 years తర్వాత ఎంత ఉంటుంది? మా అంటే ఒక 20% పెరగవచ్చు.
ఎందుకంటే పర్ ఇయర్ 2% పెరిగింది అనుకోండి, 10 years తర్వాత ఒక 20% పెరుగుంటుంది. దానికన్నా ఎక్కువైతే ఐ డోంట్ థింక్ ఒక జాబ్లోనైనా దేంట్లోనైనా పెరగవచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనే దానికన్నా ముందు అసలు మీరు చేసే కెరియర్, మీరు చూస్ చేసుకున్న కెరియర్ ఏ కేటగిరీలో పడుతుందో ఫస్ట్ చూద్దాం. అసలు మీరు చూస్ చేసుకున్న కెరియర్ సర్వీస్లోకి సంబంధించింది అయితే, అంటే జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్లోకి సంబంధించింది అయితే మీ ఇన్కమ్ పెరుగుతూ ఉండదు. మీ ఇన్కమ్ చాలా 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 స్లోగా పెరుగుతుంది. ఎందుకంటే పర్ ఇయర్ నాకు తెలిసి ఒక 20,000 శాలరీ ఉందంటే పర్ ఇయర్ మేబీ 10% పెంచవచ్చు. సో దానికన్నా ఎక్కువైతే శాలరీ పెంచరు. దానివల్ల ఏమవుతుంది, రేట్లు పెరుగుతూ పోతాయి, కానీ మీ ఇన్కమ్ పెరుగుతూ ఉండదు. సో దానివల్ల మీరు జీవించాలనుకుంటున్న లైఫ్ స్టైల్ని జీవించలేరు. సో మళ్ళీ కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాల్సి వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, చిన్న షాపో దుకాణమో ఏదైనా బట్టల షాపు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి షాప్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా మీ చిన్న బిజినెస్ పెట్టాలంటే అది నడవాలంటే దాంట్లో నుంచి ఇన్కమ్ రావాలంటే అది మీ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ కష్టం ఈక్వల్ టు ఇన్కమ్. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం కష్టపడే క్షమత తగ్గుతూ పోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ తగ్గుతూ పోతుంది. అంతేకాకుండా మన ఫర్ సపోజ్ మనం కిరాణా షాప్ పెట్టుకున్నారనుకోండి, దానికి కాంపిటీషన్లా మన డిమార్ట్, మోర్, బిగ్ బజార్ ఇలాంటి స్టోర్స్ ఉన్నాయి. సో పెద్ద కంపెనీస్ మనకు కాంపిటీషన్లా ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లమే. సో ఈ స్మాల్ బిజినెస్లో కూడా నాకు తెలిసి మీరు ఆనందంగా ఉండలేరు, మళ్ళీ కాంప్రమైజ్డ్ లైఫే ఉండాల్సి వస్తుంది. అండ్ ఎలాంటి అన్స్టేబుల్ బిజినెసెస్ లైక్ ప్రాపర్టీ డీలింగ్, సీజనల్ బిజినెసెస్, లేదా ఒక కన్సల్టెంట్ లాగా, ఆర్కిటెక్ట్ లాగా ఇలాంటి పని చేస్తే, సీజనల్ బిజినెసెస్ చేస్తే స్టేబిలిటీ ఉండదు. ఎందుకంటే సీజన్ బట్టి ఆ బిజినెస్ నడుస్తుంది, సీజన్ బట్టి ఆ వర్క్ నడుస్తుంది, అండ్ తర్వాత సీజన్ లేనప్పుడు ఆ వర్క్ నడవదు. సో మీకు స్టేబుల్ ఇన్కమ్ దొరకదు. బట్ ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న డైరెక్ట్ సెల్లింగ్లో అంటే వెస్టీజ్లో మీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. మీ ఇన్కమ్తో మీ ఏజ్తో సంబంధం లేదు, మీరు చేసే పనితో సంబంధం లేదు, మీ జెండర్తో సంబంధం లేదు, మీ ఎడ్యుకేషన్ మీద సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా మీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. సూర్యుడిలాగా ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటుంది. సో మీ ఖర్చులు డబల్ అవుతున్న కొద్దీ మీ ఇన్కమ్ ట్రిపుల్ అవుతుంది, 5 అవుతుంది, 10 అవుతుంది, కొన్నిసార్లు 20 కూడా అవుతుంది. సో ఈ వెస్టీజ్ అనేది మన ఖర్చుల పెరుగుతున్న కాలంలో మంచి ఆప్షన్. మరి ఈ వెస్టీజ్లో ఇది ఒక్కటేనా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి, ఈ వెస్టీజ్లో మీకు మీరే బాస్, మిమ్మల్ని శాసించేటోడు, అధికారం మీ మీద చెలాయించేటోడు ఎవ్వరూ ఉండరు. అండ్ సెకండ్ థింగ్, వర్కింగ్ అవర్స్. మీ ఓన్ ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ చేయొచ్చు. మీరు ఇదే టైంలో వర్క్ చేయాలని చెప్పేటోళ్ళే ఉండరు. మీ ఇష్టం, మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, ఆఫ్టర్నూన్ చేయొచ్చు, నైట్ చేయొచ్చు, సండేస్, హాలిడేస్, మీ ఇష్టం వచ్చిన టైంలో చేయొచ్చు. అండ్ మీరు ఎవరితో వర్క్ చేయాలనో అని మీరే చూస్ చేసుకుంటారు. మీరు ఎవరి వెంట పడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ విషయం ఇక్కడ మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే ఈ బిజినెస్కి వచ్చిన అందరూ జాయిన్ కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మనకు ఒక రైట్ బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది రైట్ పీపుల్. సో మనము ఒక కరెక్ట్ పీపుల్ని చూస్ చేసుకుంటేనే మన బిజినెస్ కూడా కరెక్ట్గా నడుస్తుంది. మనకు ఈ బిజినెస్లో కావాల్సింది కాన్ఫిడెంట్ పీపుల్. వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలని స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాళ్ళు మన బిజినెస్లోకి రావాలి. సో ఈ విషయం ఎవరైతే కరెక్ట్ పీపుల్ అని మన లీడర్స్కి చాలా మంచిగా తెలుసు. ఎందుకు అంటే ప్రతి మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఎవరైతే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి అని అడుగుతారు. సో ఎవరైతే లైట్గా పైకి చేతులు ఎత్తుతారో వాళ్ళు మన బిజినెస్కి అస్సలు పనికిరారు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదు. సో లైట్గా పైకి చేతి ఎత్తారు.
అండ్ కొంతమంది ఉంటారు పక్కన వాళ్ళు చేయలేపుతున్నారో లేదో అని చూసి పైకి లేపుతారు. ఇలాంటి వాళ్ళు పక్కన వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే ఉంటారు, లేకపోతే ఆగిపోతారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ దూరం మనతో పరిగెత్తలేరు, మనతో రాలేరు. సో ఇలాంటి వాళ్ళు బిజినెస్కి పనికిరారు. కానీ ఎవరైతే పక్కని వాళ్ళని చూడకుండా ధైర్యంగా పైకి షోల్డర్ పైకి చేయి లేపి ధైర్యంగా ఉంటారో వాళ్ళు ఈ బిజినెస్కి పర్ఫెక్ట్లీ సూటబుల్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది కాబట్టి సిగ్గుపడకుండా భయపడకుండా కాన్ఫిడెంట్గా చేయి లేపుతున్నారు. సో మీకు ఇక్కడ ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. నార్మల్గా మీరు షాప్కి వెళ్తారు, లైక్ ఇప్పుడు వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నారు. సో అయితే మీరు అక్కడ వెజిటేబుల్స్ చూసే ఉంటారు. అండ్ టమాటా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు టమాటా కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ టమాటా పట్టుకొని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. ప్రపంచంలో ఎవరైనా సరే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టమాటా ఎంత, మీకు తెలిసినా సరే ఎంత అని అడుగుతారు. గంట ముందు వెళ్ళి కొని 20 రూపాయల కిలోకి కొని తెచ్చుకున్నా సరే ఎంత అని అడుగుతారు. అవునా? అడిగారు. చేతిలో ఒక టమాటా తీసుకొని ఎంత అని అడుగుతారు. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగే ముందు చూస్తారు, ఏంటి టమాటా బాగుందా అని లైట్గా ప్రెస్ చేసి చూస్తారు, గట్టి ఉందా మెత్తగా ఉందా అని. తర్వాత 20 రూపాయల కిలో అనేసరికి కరెక్ట్గా చెప్పు రేటు అని చెప్పి ఆ డైలాగ్ కొట్టి ఇంకా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తారు, సో దట్ లోపల ఏమైనా మెత్తగా ఉందా మంచిగానే ఉందా అని చెక్ చేయడానికి. తర్వాత ఓకే మంచిగా ఉందని తెలిసినాక నాకు 2 కిలోలు కావాలని చెప్తారు. చెప్పి ఇంకా వెనకాల ముందర తిప్పి చూస్తారు టమాటాని, ఎందుకు ఏమైనా పురుగు పట్టిందా ఏమైనా ఖరాబ్ అయిందా అని చూసి. సో ఇన్ ద సిమిలర్ వే, ఇన్ ద సేమ్ వే మనము ఎవరికైనా బిజినెస్ చెప్పే ముందు పిలిచే ముందు లైక్ ఇప్పుడు నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక అద్భుతమైన మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, చేయడానికి నువ్వు రెడీయా అని ఎవరినైనా పిలిస్తే నేను బిజినెస్ ఏం చేస్తా, నా ఫ్యామిలీలో ఎవరు చేయలే, మా పేరెంట్స్ చేయలే, మా బ్రదర్ చేయలే, నేను చేయలేదు అని ఇలా నీరసంగా మాట్లాడితే అక్కర్లేదు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనం ఏం చేయడానికి ట్రై చేస్తామంటే లేదు నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా, కంపెనీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నువ్వు బిజినెస్ చేయగలుగుతావు, అది ఇది అని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా చేయాల్సిన అవసరం లేదు, మనకు వాళ్ళు అక్కర్లేదు. ఆర్ ఇఫ్ సపోజ్ మనం చెప్పాక వాళ్ళు విని ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ మేము మస్తు చూసినాంలే ఇవన్నీ సోది అని అన్నారనుకోండి, వదిలేసేయండి, అక్కర్లేదు, మనకు అక్కర్లేదు. మనకు ఈ బిజినెస్లో కావాల్సింది కాన్ఫిడెంట్ పీపుల్, స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలని ఉన్న స్ట్రాంగ్ పీపుల్ మనకు కావాలి, మనకు ఓపెన్ మైండెడ్ పీపుల్ కావాలి. సో ఇక్కడ మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్, ఒక మంచి స్టోరీ వినిపిస్తాను. మీరు రెడీ ఆ స్టోరీ వినడానికి? థ్యాంక్ యూ. మీరు రెడీ కాదని అన్న నేను స్టోరీ వినిపిస్తాను మీకు. ఓకే దెన్ ఒక చిన్న కాంపిటీషన్ జరిగింది. సో ఆ కాంపిటీషన్లో ఒక అమెరికన్ పోలీస్ ఉన్నారు, ఒక బ్రిటన్ పోలీస్ ఉన్నారు, అండ్ ఒక ఇండియన్ పోలీస్ ఉన్నారు. సో ఈ ముగ్గురు పోలీసులకి ఏం చెప్పారంటే ఆ కేజీలో సింహం ఉంది, ఆ సింహాన్ని ఓపెన్ చేసి పంపించేస్తారు. అండ్ ఈ ముగ్గురు పోలీసులో ఎవరు ఆ సింహాన్ని ఫస్ట్ వెతికి తీసుకొస్తారో వాళ్ళు ఈ కాంపిటీషన్ని గెలిచినట్టు అని చెప్తారు. సో అమెరికన్స్ వాళ్ళ టెక్నాలజీ శాటిలైట్ సంథింగ్ యూజ్ చేసి ఆ సింహాన్ని కనిపెడుతుంది. సో ఈ బ్రిటన్ పోలీస్ ఏం చేస్తారు, సీక్రెట్గా వాళ్ళు కనిపెట్టినట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఫస్ట్ బ్రిటన్ పోలీస్ వెళ్ళి ఆ సింహాన్ని తీసుకొస్తారు. కానీ మన ఇండియన్ పోలీస్ ఫస్ట్ డేకి రారు, సెకండ్ డేకి రారు, 3 రోజులైనా ఇంకా రారు. అప్పుడు ఏం చెప్తారంటే అమెరికన్ ఇంకా బ్రిటన్ పోలీసులకు వెళ్ళి మన ఇండియన్ పోలీస్ని వెతకమని చెప్తారు. సో వీళ్ళిద్దరు కలిసి వెతికితే ఒక దగ్గర బ్రిడ్జ్ కింద మన ఇండియన్ పోలీస్ కనిపిస్తాడు. ఆ బ్రిడ్జ్ కింద మన ఇండియన్ పోలీస్ ఏం చేస్తారంటే గాడిదని పట్టుకొని తాడుకు కట్టేసి చెట్టుకు కట్టి కొట్టి ఇలా చెప్తూ ఉంటాడు, నువ్వు సింహం అని చెప్పు, నువ్వు సింహం అని చెప్పు, నువ్వు సింహం అని చెప్పు అని గాడిదని కొడుతూ చెప్తాడు. సో సిమిలర్లీ మనం కూడా ఇదే తప్పు చేస్తున్నాం. మనకు ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, ఎగ్జైట్మెంట్ లేదో, ఎంతూజియాజం లేదో అలాంటి పర్సన్ని తీసుకొచ్చి మనము లేదు నువ్వు చేయగలుగుతావు అని చెప్తున్నాం. సో మనము అలాంటి టైం వేస్ట్ పని చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మన ఎవరితోని వర్క్ చేయాలి అని ఉందో వాళ్ళని మనం చూస్ చేసుకుంటాం.
అండ్ ఇంకోటి ఏంటి, మనం ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. ఇది మన ఇంటి దగ్గర చేయొచ్చు, వేరే స్టేట్స్లో చేయొచ్చు, వేరే కంట్రీస్లో కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ బిజినెస్. అండ్ అంతేకాదు, మీ ఇన్కమ్ మీరు చూస్ చేసుకుంటారు. మీరు చేసే దాన్ని బట్టి మీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. మీకు ఒకరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇన్కమ్ మీరే సంపాదించుకోగలుగుతారు. అండ్ ఆ ఇన్కమ్ మీకు పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఎలా ఉంది ఈ వెస్టీజ్ బిజినెస్లో ఉన్న ఆపర్చునిటీస్, వెస్టీజ్ బిజినెస్లో ఉన్న క్యాపబిలిటీస్. సో అండ్ మరి ఈ వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బూమింగ్ అయింది, కానీ అప్పుడు మనం మిస్ చేసుకున్నాం. తర్వాత ఐటీ సెక్టార్ బూమింగ్ అయింది, వదిలేసుకున్నాం. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు బూమింగ్ కాబోతున్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ టుమారోస్ సక్సెస్. సో దాన్ని పట్టుకోనికే లైన్లో ఇప్పుడే నించొని ఉందాం, అప్పుడే మనం రేపు సక్సెస్ఫుల్ కాగలుగుతాం. సో మరి వెస్టీజే ఎందుకు చూస్ చేసుకోవాలి, వెస్టీజ్నే కెరియర్లా ఎందుకు చూస్ చేసుకోవాలి అని మీరు అడగొచ్చు. వెస్టీజ్ అనే కాదు, ఎలాంటి కంపెనీనైనా సరే చూస్ చేసుకునేది 5 బేసెస్ మీద, 5 ఫండమెంటల్స్ మీద ఒక కంపెనీని చూస్ చేసుకోవచ్చు. ఒకటి కంపెనీ, సెకండ్ ప్రోడక్ట్స్, థర్డ్ మేనేజ్మెంట్, ఫోర్త్ మార్కెట్ అండ్ ఫిఫ్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది కొంచెం బ్రీఫ్గా ఏంటో చూద్దాం. కంపెనీ, ఈ కంపెనీ మన వెస్టీజ్ కంపెనీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అండ్ క్యుములేటివ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం 79% క్యుములేటివ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో పెరుగుతుంది. లాస్ట్ 15 years నుంచి క్యుములేటివ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 79%. ఆలోచించండి, 79% అంటే చాలా 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 రేర్గా కనిపిస్తుంది ఈ అద్భుతమైన గ్రోత్ రేట్. చాలా తక్కువ కంపెనీస్కి మాత్రమే ఇంత అద్భుతమైన గ్రోత్ రేట్ ఉంటుంది. అండ్ అంతేకాదు, దగ్గర 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ మన ఇండియాలో ఉండరు. 48 ఆఫీసెస్ ఇన్ ఇండియా ఉన్నాయి. అండ్ 6000+ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ 2500+ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీ ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి ప్రతీ నెల. అంతేకాకుండా 300+ ప్రోడక్ట్స్ ఇన్ 14+ కేటగిరీస్లో ఉన్నాయి. ఈ బిజినెస్ మన ఇండియాలోనే కాదు, ఇండియాలో పుట్టిన ఈ బిజినెస్ నేపాల్, బంగ్లాదేశ్, బహ్రాన్, యుఏఈ, ఓమాన్, సౌదీ అరేబియా ఇలాంటి 10 కంట్రీస్ దాకా ఉన్నాయి ఈ బిజినెస్. అండ్ అంతేకాకుండా 2025 కల్లా ఈ వెస్టీజ్ కంపెనీ టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఒకటి కావాలని దీని మిషన్ అండ్ విజన్. అండ్ సెకండ్ బేసిస్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్, మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఒక యూనిక్ సిస్టమ్ని ఫాలో అవుతాయి. అదే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, కణపోషక చికిత్స. ఇండియాలోనే ఫస్ట్ టైం సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనేది మన వెస్టీజ్ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ దీంట్లో వెస్టీజ్లో 300+ ప్రోడక్ట్స్ 14+ కేటగిరీస్లో ఉన్నాయి. అండ్ ప్రతి ప్రోడక్ట్ హయ్యెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ కంపెనీ తన కస్టమర్స్ని డిలైట్ చేయడానికి, తన కస్టమర్స్ని సాటిస్ఫై అయ్యేటట్టు చేసే ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ప్రోడక్ట్స్కి చాలా సర్టిఫికేషన్స్ వచ్చాయి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్, జిఎంపి సర్టిఫికేషన్ వచ్చింది, ఎఫ్డిఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది, హలాల్ సర్టిఫికేషన్ వచ్చింది. అండ్ ఏబీపీ న్యూస్ వాళ్ళు 2 సార్లు సీరియల్గా బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇచ్చారు. సో ఈ సర్టిఫికేషన్స్తో మనం గ్యారంటీ చేయొచ్చు ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఆర్ బెస్ట్ క్వాలిటీ అండ్ వర్త్ఫుల్ ప్రోడక్ట్స్ అని. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, మేనేజ్మెంట్. ఈ కంపెనీని స్థాపించిన వాళ్ళు గౌతమ్ బాలి, కన్వర్బీర్ సింగ్, దీపక్ సూద్. ఈ ముగ్గురు హైలీ విజనరీ అండ్ టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఈ కంపెనీ ఇండియా నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ వరల్డ్లో 30th పొజిషన్ ఉంది. 30 గ్లోబల్ టాప్ 100 లిస్ట్లో మన కంపెనీ ఉంది. ఈ కంపెనీకి గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ అనే అవార్డు కూడా ఇచ్చిర్రు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ హడ్సా యొక్క మెంబర్.
అండ్ ఇయర్స్ నుంచి చేస్తున్న కంపెనీస్ కూడా ఇలాంటి మంచి పేరు ప్రఖ్యాతలు రాలేవు. కానీ ఈ కంపెనీ పెట్టి జస్ట్ 16 సంవత్సరాలే అయ్యింది. కానీ ఇంత మంచి స్టాండర్డ్స్ని, ఇంత మంచి గ్రోత్ రేట్ని అందుకుందంటే ఈ వెస్టీజ్ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత మంచి పక్కా ఫండమెంటల్స్ మీద బిల్డ్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వెస్టీజ్ అనేది 2025 కల్లా 50 కంట్రీల్లో ఉండాలని, 100 మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, 2.8 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేయాలంటే 1,00,000 కార్ అచీవర్స్ ఉండాలని దీని విజన్ అండ్ మిషన్. సో అంతేకాకుండా మార్కెట్ చూద్దాం, మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ప్రతి సంవత్సరం మన ఇండియా యొక్క పాపులేషన్ పెరుగుతుంది, ఈ విషయం తెలుసు. అండ్ ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. అండ్ ఈ లైఫ్ స్టైల్స్ ఇంప్రూవ్ కావడం వల్ల ప్రతి ఒక్కరిలో హెల్త్ కాన్షియస్ అనేది పెరిగింది, హెల్త్ కాన్షియస్నెస్ అనేది వచ్చింది. అండ్ మీకు తెలుస్తూనే ఉంది, లాస్ట్ 30 years నుంచి హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎంత బూమింగ్లో ఉందో. హాస్పిటల్స్ అప్పుడు ఊరికొకటి ఉంటాయి, ఇప్పుడు గల్లీకి ఒక హాస్పిటల్ తయారైంది. దీన్ని బట్టి మీకు తెలుసుకోవచ్చు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎంత బూమింగ్ అవుతుందో. అండ్ అంతేకాకుండా హాస్పిటల్ యొక్క ఖర్చులు కూడా అంతే పెరుగుతున్నాయి. దీనివల్ల మనుషుల్లో ఒక అవగాహన వచ్చింది, హాస్పిటల్స్కి వెళ్తే ఖర్చులు అవుతాయి, అందుకే మనం ఆరోగ్యం మంచిగా మెయింటైన్ చేయాలని ఒక అవగాహన వచ్చింది. సో దీనివల్ల మనుషులు హెల్త్ ఇంకా వెల్నెస్ వైపు ఎక్కువ ధ్యాస చూపుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకునేటట్టు ధ్యాస చూపుతున్నారు. సో దీనివల్ల మనకు అర్థమైపోతుంది ఫ్యూచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ. ఇదే నెక్స్ట్ 30 years దాకా హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అస్సలు తగ్గదు అని సర్వేస్ చాలా సర్వేస్ చెప్తున్నాయి. సో మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ కూడా చాలా వరకు హెల్త్ అండ్ వెల్నెస్ మీద బేస్ అయి ఉన్నాయి. సో మన వెస్టీజ్ బిజినెస్ ఫ్యూచర్ 30 years కోసం ఆల్రెడీ రెడీగా ఉంది. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ వెస్టీజ్ అనేది ఆసమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. దే ఆర్ ఈజీ టు అండర్స్టాండ్, లెర్న్, డూప్లికేట్ అండ్ ట్రైన్. మీరు వేరే వాళ్ళకి అది నేర్చుకోవచ్చు, అంతేకాకుండా మీ కింద వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు. ప్రతి మంత్ ఎన్నో వేల ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇలాంటి కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్లో యూత్ ఎంపవర్మెంట్ సెమినార్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెమినార్, లీడర్షిప్ ట్రైనింగ్ ఇలాంటివి చాలా ట్రైనింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ట్రైనింగ్స్ మాత్రం ఆగలేదు. అండ్ ఇక్కడ మనకు ఎంతోమంది సక్సెస్ఫుల్ లీడర్సే తన సక్సెస్ స్టోరీస్ మనతో షేర్ చేసుకొని మనల్ని ట్రైన్ చేస్తారు. అండ్ సో ఇప్పుడు ఇలాంటి వెస్టీజ్ లాంటి కంపెనీలో మీరు పర్ అవర్ ఎంత సంపాదిస్తారు తెలుసా? ఒక్కసారి అనలైజ్ చేద్దాం, బయట పని చేస్తే ఎంత సంపాదిస్తారు, ఇక్కడ పని చేస్తే ఎంత సంపాదిస్తారని. అండ్ బయట మీరు ఎంత ఎప్పుడు స్టార్ట్ చేసినా, నేను యావరేజ్ ఒక 30-25 years ఉన్నప్పుడు ఒక కంపెనీలో స్టార్ట్ చేసిన, ఒక 25 years వర్క్ చేశారనుకోండి, లేదా 35 years వర్క్ చేశారనుకోండి, 60 years వచ్చే వరకు వర్క్ చేశారనుకోండి, దెన్ మీరు ప్రతిరోజు 8 hours ఇంటూ 300 days అలా 35 సంవత్సరాలు వర్క్ చేస్తే మీరు 84,000 గంటలు పనిచేసినట్టు. 35 ఏళ్ళగా 84,000 గంటలు పనిచేసినట్టు. మరి మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? లైక్ ఫర్ సపోజ్ మీ పర్ మంత్ ఇన్కమ్ 20,000 ఉందనుకోండి, 20,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 35 ఏళ్ళు ఈక్వల్ టు 84 లక్షలు. మరి పర్ అవర్ మీరు సంపాదించింది ఎంత? 84 లక్షలు డివైడెడ్ బై 84,000 ఈక్వల్ టు 100 రూపీస్. జస్ట్ 100 రూపీస్ పర్ అవర్, 100 రూపీస్ పర్ అవర్ మాత్రమే సంపాదించారు. మరి వెస్టీజ్లో ఎంత సంపాదిస్తున్నాం మనం చూద్దామా? ఈ వెస్టీజ్ మనకి ఏం చెప్తుందంటే, కరెక్ట్ వెస్టీజ్ చెప్పిన సిస్టమ్ని ఫాలో అయితే వితిన్ 5 yearsలో క్రౌన్ డైరెక్టర్ కావచ్చు. అండ్ క్రౌన్ డైరెక్టర్ అయితే మినిమంకి మినిమం మన ఇన్కమ్ 1 lakh అయితే తగ్గదు. అండ్ ఈ 1 lakh ఇన్కమ్ మనకు 5 ఏళ్ళు కష్టపడితే వస్తుంది. అండ్ మనము 60 years దాకా బతుకుంటున్నాం అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో 35 ఏళ్లలో 5 ఏళ్ళు కష్టపడ్డాం, మిగతా 30 ఏళ్ళు అయితే సంపాదించి బతకొచ్చు కదా. సో మన టోటల్ ఇన్కమ్ 1 lakh ఇంటూ 12 months ఇంటూ 30 years ఎంత? 3,60,00,000 సంపాదించినాం.
అండ్ మనం టోటల్ వర్క్ చేసింది ఎంత, 5 ఏళ్ళు మాత్రమే వర్క్ చేసినాం కదా, తర్వాత 30 ఏళ్ళు మొత్తం మంచిగా ఆ డబ్బుని ఆనందంగా ఖర్చు పెడుతున్నాం. సో ఫస్ట్ ఆ 5 ఇయర్స్ ఎన్ని గంటలు కష్టపడ్డామో చూద్దాం. ప్రతిరోజు 5 గంటలు కష్టపడ్డాను అనుకోండి, అండ్ అది సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, కానీ మీరు 330 రోజులు మాత్రమే కష్టపడ్డారు. అంతేకాకుండా 5 సంవత్సరాలు ఇలా చేశారనుకోండి, ఎంత టోటల్ 8,250 గంటలు మీరు పని చేసినట్టు. సో మీ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, 3,60,00,000 డివైడెడ్ బై 8250, టోటల్ 4363, 4,363 రూపాయలు పర్ అవర్ మీరు వెస్టీజ్లో సంపాదిస్తున్నారు, పర్ అవర్. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, ఏది పెద్ద, 100 రూపాయలు పెద్దనా, 4,363 రూపాయలు పెద్దనా. సో మీకు రైట్ సైడ్ వెస్టీజ్ ఉంది, లెఫ్ట్ సైడ్ జాబ్ ఉంది, మీకు ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి. రిచ్ కావాలంటే వెస్టీజ్, పూర్ లాగానే మిగిలిపోవాలంటే అదే మీరు చేసే పాత ఎంప్లాయ్మెంట్, పాత జాబే. మీ డిసిషన్ మీ చేతిలో ఉంది, దారి చూపించే బాధ్యత మాత్రమే మాది. సో మీరే డిసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. విష్ యూ వెల్.